సభ్యుడిగా ఉన్నప్పుడు, మండల పరిషత్ అధ్యక్షుడు ఉన్నప్పుడు, వేముల రాజన్న ఆలయానికి సంబంధించి అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మనకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం. ఈరోజు డిసెంబర్ 25 వచ్చిందంటే ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మీకు శుభాకాంక్షలు చెప్పడం కాదు, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది మన ఇబ్బందిగా భావించి మీతో కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం దొరికింది, ప్రజల ఆశీర్వాదం దొరికింది. సాధించడం రేవుకైనా రేవంత్ గారు అవకాశం ఇచ్చిన మీకుగా ఈరోజు మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డగా పనిచేస్తున్నటువంటి తీర్థనుల్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మతాలు ఏమైనా ఈరోజు బైబిల్ మన గ్రంథంగా, బైబిల్ను మీ భగవద్గీతగా ఖురాన్ ముస్లిం సోదరులు ఈరోజు ఈ 3 గ్రంథాలు పవిత్రమైనటువంటి గ్రంథాలుగా మనం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఎవరు చెప్పినా ఒకటే ఆలోచన, ఈరోజు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి, ఆధ్యాత్మిక చింతను పెంపొందించుకోవాలి, వీలైతే ఎదుటి వారికి సాయం చేయాలి కానీ కీడు చేయకుండా ప్రజల ప్రేమను ఎదుటి వారి ప్రేమను చూడకొని ముందుకు వెళ్ళమని చెప్పనే ఈ అన్ని గ్రంథాల్లో ఉంది. పురాణ చూసినా, భగవద్గీత చూసినా, బైబిల్ చూసినా ఆఖరికి సారాంశం ఒకటే, మనము బాగుండాలి, ఎదుటివారు బాగుండాలి, శాంతియుత వాతావరణం ముందుకు వెళ్ళాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పనే మనం ఆ దేవుడిని ఆరాధిస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తామని మాట ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు సమాజ సేవ చేసే రంగంలో కొందరు, సాంఘిక సేవ చేసే రంగంలో కొందరు, ప్రజా సేవలో రాజకీయ పరంగా ఎంచుకుని సేవ చేసే వారు కొందరు, మరి కొందరు ఆధ్యాత్మిక సేవలో కూడా. ఇప్పుడు జీవనంలో ఒక మాట అన్నాడు, దేవుడికి నెరుడు మధ్యలో ఉన్న దైవ సేవకులుగా మేము ఉన్నది మాట్లాడి ఉన్నది చెప్పాలని చెప్పాను మాట. అంటే మనము సేవ చేసేటువంటి క్రమంలో ఎంచుకునేటువంటి మార్గాలు ఏమైనప్పుడు కూడా సామాజిక సేవ ఎంచుకున్నా, సాంఘిక సేవ ఎంచుకున్నా, ప్రజా సేవలు రాజకీయ పరంగా ఎంచుకున్నా, ఆధ్యాత్మిక సేవలు ఎంచుకున్నా 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం ఆ భగవంతుడు ఇవ్వడం వల్లే మనం ఈ కోణంలో ఉన్నాం తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ అనేక మంది పాస్టర్లు ఈరోజు ప్రతి ఆదివారం బహుశా ప్రతి నిత్యం కూడా అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఆ కష్టాన్ని విని ఆ ప్రభుత్వాల కష్టాన్ని తీర్చేటువంటి, అంటే ఇక్కడ ఒక నమ్మకం, ఒక విశ్వాసం, మనం ఎంచుకున్నటువంటి మార్గం సక్రమైంది అన్నప్పుడు తప్పనిసరిగా ఆ దేవుడు మనకు ఆశీర్వదిస్తుండు, ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దానికి నిదర్శనం ఇంతకుముందు నచ్చున్న 3 నిమిషాల ప్రసంగం విన్నా ఈరోజు అబ్రహం గారు, అతని జీవితంలో కూడా ఒక ఇబ్బంది, అతని జీవితంలో వచ్చిన కష్టం, ఆఖరికి ఆ ప్రభువు నాకు చెప్పిన మార్గంలో ప్రయాణం చేసిన ఈ రోజు నేను 10 మందికి సాయం చేసేటువంటి స్థితిలో ఉన్నా, దానికి నాకు ఆశీస్సునిచ్చింది ప్రభు అన్నమాట. ఎవరి జీవితాల్లోనే కష్టాలు వస్తాయి, కష్టాలు రాని కుటుంబం అంటూ ఉండదు, కష్టాలు లేనటువంటి వ్యక్తి ఉండడు. కానీ ఆ కష్టాలను తట్టుకొని ఆ కష్టాన్ని నివారిస్తూ ముందుకు పోయినటువంటి సందర్భంలోనే మన జీవితానికి వాడుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నాకంటూ అవకాశం వస్తుందా దేవుడి స్థితి చెప్పిన బాగుంటుంది. ముందుకు పోతుంటే ఏ చెట్టుకంత కాలంటారు, అందరూ సర్పంచులు కావాలంటే కాలేరేమో, అందరు ఎంపీపీలు కావాలంటే కాలేరేమో, అందరు ఎమ్మెల్యేలు కావాలంటే కాలేరేమో, కానీ తమ జీవిత ఆశయంలో మనకు సామెత ఏ చెట్టుకంత నీడాలి, చెట్టును బట్టి కూడా నీడిచ్చే విధంగా మనం కోరుకున్నటువంటిది